గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు రిపోర్టర్లు, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెల్కమ్ టు వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ ఫైట్ 5. ఫస్ట్ న్యూస్ చూస్తే ఆల్ రోడ్ లీడ్స్ టు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్. సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ కూడా క్యూ కట్టారు. మార్పులు చేర్పులపై సెకండ్ లిస్ట్ వాడివేడిగా తయారవుతుందట. ఎవరికి ఊస్టింగ్, ఎవరికి పోస్టింగ్ చూద్దాం ఇవాల్టి ఫైట్ 5 లో. ఇక సెకండ్ న్యూస్ చూస్తే December 31 నైట్ కాకి శాఖను హీటెక్కిస్తోంది. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తోంది. ఈసారి హద్దు మీరితే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కొత్తగా పెట్టినటువంటి రూల్స్ ఏంటి తెలుసుకుందాం 585 లో. కమింగ్ టు థర్డ్ న్యూస్, తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు జోరుగా జరుగుతోంది. మొదటి రోజు అప్లికేషన్ల సంఖ్య 7 లక్షలు దాటింది. రెండో రోజు స్కోర్ ఎంత, తొలి రోజు ఎదురైన సమస్యలు రెండో రోజు పరిష్కారం అయ్యాయా చూద్దాం ఇదే 585 లో. ఇక ఫోర్త్ టాప్ స్టోరీ, ఏపీలో సమ్మె బాట పట్టిన అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు తాడోపేడో అంటున్నారు. మంత్రితో ఒకసారి చర్చలు అడ్డం తిరిగాయి, రెండోసారి మళ్ళీ మాట్లాడతారా? అసలు వాళ్ళు ఏమడుగుతున్నారు, వీళ్ళేమి ఇస్తామంటున్నారు చూద్దాం ఇదే బులెటిన్ లో. ఇక రాఘవుడి జన్మభూమి అయోధ్యలో అంతా రామమయం. 22న జరిగే ప్రతిష్ఠ మహోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఇంతకీ గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం నమూనా ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం ఇదే 585 లో. తెలంగాణలో ప్రజాపాలన రెండో రోజు కూడా పండగలా సాగుతుంది. అభయహస్తం గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలి రోజు 7,46,414 దరఖాస్తుల్ని స్వీకరిస్తే రెండో రోజు అంతకు మించి సందడి కనిపిస్తోంది. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి స్వీకరించిన దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇస్తూ జోరుగా సాగుతుంది స్పెషల్ డ్రైవ్. దరఖాస్తుదారుల అనుమానాల నివృత్తి కోసం ప్రతి కేంద్రంలోనూ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సరిపడ అభయహస్తం దరఖాస్తులున్నాయని, ఎవరు ఎక్కడా డబ్బులిచ్చి తీసుకోకూడదని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అంటే ప్రజాపాలనకి మంచి స్పందన వస్తుంది. అభయహస్తానికి పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు కూడా వస్తున్నాయి. నిన్న ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా 7,40,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత సుమారుగా 3,45,000 పైగా దరఖాస్తులు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా క్యూ లైన్లో నిలబడుతున్నారు. నేను కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ఈరోజు అనుమానాలను అధికారులను నివృత్తి చేశారు. ఎక్కువగా మాత్రము ఇండ్ల కోసము రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులకి ఎక్కువ వస్తున్నాయి. కానీ రేషన్ కార్డు సంబంధించిన అందులో ప్రొఫార్మా లేనప్పటికీ వైట్ పేపర్లో కూడా రేషన్ కార్డు కావాలంటూ కూడా అర్జీ పెట్టుకున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ కూడా అర్జీ పెట్టుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల మాత్రం కొంత దరఖాస్తుల కొరత ఉంది. అక్కడ 40-50 రూపాయలు తీసుకుని కూడా దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా మున్సిపాలిటీలో మాత్రం ఎలాంటి దరఖాస్తుల కొరత అయితే లేదు. పెద్ద సంఖ్య కూడా దరఖాస్తులు ఉంచారు. ప్రతి డివిజన్లో ఒక సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ఇటు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ అంటే 3 శాఖల ఆధ్వర్యంలో అధికారులు అక్కడ ఉండి మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఏ చిన్నపాటి అనుమానం కూడా వెంటనే నివృత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్క వారి దరఖాస్తును స్వీకరిస్తామని చెప్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే రైతు భరోసా విషయంలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఉంటుంది, కానీ వాళ్ళు పట్టణాల్లో ఉంటున్నారు. అక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి కొంత అయోమయానికి గురైనప్పటికీ ఎక్కడైతే ఆధార్ ఉంటుందో దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అయోమయానికి గురి కావని చెప్పేసి కూడా దరఖాస్తుదారులకు చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. కొంత గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వారం రోజుల పాటు కాకుండా కేవలం 2-3 రోజుల సమయాన్ని కేటాయించి ముందస్తుగానే డప్పు చాపి చేస్తున్నారు. ఆ రోజు వచ్చి దరఖాస్తులు ఇవ్వాలంటూ కూడా చేస్తున్నారు. చాలా వరకు కొంత పాస్బుక్ విషయంలో మరి జిరాక్స్ పాస్బుక్ వల్ల కేవలం వేరే పాస్బుక్ నెంబర్ ఇవ్వండి. ఈ విషయంలో కొంత రైతులు అయోమయానికి గురవుతున్నారు. కౌలు రైతుల విషయంలో కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది. మీ ఏ విధంగా కౌలు రైతులుగా గుర్తిస్తా అని చెప్పేసి అధికారులకు విన్నవిస్తారు. కొంత రైతు భరోసా విషయంలో కొంత అయోమయం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చెప్తున్నారు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, ఖచ్చితంగా ఏ దరఖాస్తు మేము స్వీకరిస్తాము, ఏమైనా ఇబ్బంది ఉంటే తమను కలవాలంటూ కూడా దరఖాస్తుదారులకు చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఎక్కువ విద్యుత్ సంబంధించిన కొన్ని సమస్యలు వస్తున్నాయి అక్కడ ఎందుకంటే కొంతమంది వేరే ప్రాంతంలో రెంట్ ఉంటారు, మరోసారిగా మారుతారు. మరి ఏ నెంబరు ఇవ్వాలంటూ కూడా అధికారులకు విన్నవిస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మళ్ళొకసారి మేము మానిటరింగ్ చేస్తాం. ప్రస్తుతానికి మీరైతే ఎక్కడ ఉంటారో అక్కడి అడ్రస్ ఇవ్వండి, అక్కడి సంబంధించిన విద్యుత్ నెంబర్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి అధికారులు చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు మాత్రం సుమారుగా ఇప్పటికే 3,40,000 దరఖాస్తులు మాత్రము ఇక్కడికి వచ్చాయి. మరి సాయంత్రం 5 తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. రేపు కూడా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా దరఖాస్తుల విలువ మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇక ఏపీలో అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. డిమాండ్ల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా తగ్గేదే లేదంటున్నారు. అప్పటి వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలనేదే మున్సిపల్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్. అటు వేతనాన్ని 26,000కు పెంచాలి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేస్తున్నారు. 18,000 కనీస వేతనమైనా ఇవ్వకపోతే బతికేదెలా అంటున్నారు. నిన్న మంత్రి ఆదిమూలపు సురేష్తో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తోంది, సమ్మెను విరమించండి అని మంత్రి చెప్పినా ససేమిరా అంటున్నారు కార్మికులు. మరోసారి మున్సిపల్ ఉద్యోగులతో మంత్రి చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏపీ వ్యాప్తంగా కూడా సమ్మెల పర్వం కొనసాగుతూ ఉంది. ఒకవైపు అంగన్వాడీ ఆశా వర్కర్లు, మరోవైపు మున్సిపల్ కార్మికులు ఈ సమ్మె బాట పట్టి ఆందోళనను రోజు రోజుకి తీవ్రతరం చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటనేది ప్రస్తుతం యూనియన్ నేతలు కూడా ఉన్నారు. మీరు ప్రభుత్వాన్ని ఇప్పటికే చర్చలు జరిపారు. అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు? ప్రభుత్వం మీకు ఏమిస్తా అంటుంది? మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నిన్న చర్చలు జరిపారు. మేము ప్రధానంగా మొదటి నుంచి 4.5 ఏళ్ల నుంచి అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాల పర్మనెంటు, సమాన పనికి సమాన జీతం, 26,000 రూపాయల జీతం ఇవ్వమని అడుగుతున్నాం. సిపిఎస్ రద్దు చేయమని అడుగుతున్నాం. ఏ ఒక్కటి కూడా కొత్తది కాదు. వీటి మీద పదే చర్చలు జరుపుతున్నారు. 4.5 సంవత్సరాలుగా కాలయాపన చేశారు. నిన్న కూడా చర్చల్లో సారాంశం ఏమిటి? ఏమీ మిగల. అందుకే మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆరోగ్యం పట్ల, పర్యావరణం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం జాయింట్ మీటింగ్ జరపండి, సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే చర్చలు జరిపింది కదా ప్రభుత్వం, మీకు ప్రభుత్వం ఏమిస్తా అంటుంది? ప్రభుత్వం చెబుతుంది అసలు విషయం దాటేసి కేవలం ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ వచ్చే వాళ్ళకి లేకపోతే జీవో నెంబర్ 30 సవరిస్తూ ఉంటున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాగ్దానాల సంగతి అడుగుతుంటే నీళ్లు నములుతూ ఉన్నారు. నీళ్లు నమలటం కాదు, మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే లోపు ఈ జీవోల్ని ఏమైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అవి అమలు చేస్తారో చేయండి. అవి కాకుండా మంత్రి గారు మమ్మల్ని బయటికి పంపించి ఆయన చెప్తానే చూస్తే సమ్మె పెద్దగా జరగట్లేదు అన్నాడు. 123 మున్సిపాలిటీల్లో సమ్మె ఎన్ని చోట్ల జరుగుతుందో చెప్పట్లా. 41 చోట్ల జరగలేదన్నాడు. 41 చోట్ల జరగలేదంటే 82 చోట్ల సమ్మె జరుగుతుంది. మరి మంత్రి గారి మాటల్లోనే 82 చోట్ల సమ్మె జరిగితే 41 చోట్ల ఆయన చెప్పిన లెక్క 48,700, 9,162 మంది సమ్మెలో ఉన్నారంటారు. 41 మున్సిపాలిటీలో మిగతా 30,000 మంది ఉన్నారా? మిగతా అన్ని చోట్ల కలిపి 82 చోట్ల 19,000 మంది ఉన్నారా? ఈ మాటలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయి. కార్మికులు రెచ్చగొట్టేటువంటి ఈ పద్ధతులు మానుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. అక్కడికక్కడగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పేరుకుపోతూ ఉంది. మీరేమో సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు ఈ సమ్మె కొనసాగే అవకాశం? అది మా చేతుల్లో లేదండి. మేము 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాం. అనేక మెమోరాండాలు ఇచ్చాం, కట్లు ఇచ్చాం. మొన్న ఆగస్టు 10 మంత్రి గారు చర్చలు జరిపాడు. జూన్ 27 ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జరిపారు. మొన్న 14వ తారీఖు జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. నిన్న చర్చలు జరిగాయి. ఇవి 4 కాదు, ఈ 4 సంవత్సరాల్లో సుమారు ఎవరన్నా జరపని 70 నుంచి 80 సార్లు చర్చలు జరిపారు. ఒక్కటి కూడా నెరవేర్చలా. అవి నెరవేర్చకుండా చర్చల పేరుతో కాలయాపన చేసి కార్మికుల్ని అసంతృప్తికి, కోపాగ్నికి గురి చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం దగ్గర అసలు బంతి ఉంది. ప్రభుత్వం కనుక త్వరపడి సమస్యలు పరిష్కరిస్తే ప్రజలకు అసౌకర్యం ఉండదు. లేదు ప్రభుత్వం ఇట్టే రెచ్చగొట్టే పని అయితే 31వ తారీఖు నుంచి మంచినీళ్లు, కరెంటు, అన్ని రకాల సేవలను బంద్ చేయాలని చెప్పేసి మేము తీర్మానించాం. ఇతర సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమ్మెకు దూరంగా ఉన్న సంఘాలు కూడా ఇప్పటికైనా కార్మికులందరూ ఆందోళనతో ఉన్నారు, కసితో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అందరం కలిసి పోరాడితే కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. లేదంటే ప్రభుత్వానికి తొత్తులుగా మారిన వాళ్ళం అవుతాం. దీన్ని గుర్తించి అన్ని సంఘాలు సమ్మెలోకి రావాలని విజ్ఞప్తి చేస్తాం. ఇది వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేదంటే ఈ సమ్మెను రోజు రోజుకి కూడా మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. ఇక 4th టాప్ స్టోరీ, ది బ్రేకింగ్ న్యూస్. తాడేపల్లి సీఎం ఆఫీస్ కు క్యూ కట్టేశారు ఎమ్మెల్యేలు. ఇవాళ కొన్ని స్థానాలకు ఇన్ఛార్జిని ప్రకటించబోతున్న నేపథ్యంలో తాకిడి పెరిగింది. మొత్తం 35కు పైగా స్థానాలపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్తున్నారు. జాబితా కూడా సిద్ధం చేస్తోంది వైసీపీ హైకమాండ్. ముఖ్యంగా అనంతపురం, ఉమ్మడి తూర్పుగోదావరి,
ఈ జిల్లాలపైన దాదాపుగా స్పష్టత వచ్చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆల్రెడీ ఇన్ఛార్జీలను ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ అవినాష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. అలాగే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అక్కడే కనిపించారు. కొంతమంది అయితే వ్యక్తిగత పనులపై వచ్చామని, రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. అటు సెకండ్ లిస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, ఇవాళ మొత్తం ఎన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారా? మళ్ళీ ఎన్నికలలోపు ఇంకేమైనా మార్పులు ఉండే అవకాశం ఉంటుందా? అలాగే అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించబోతున్నారు? అంటే ముందుగా ఇన్ఛార్జీల ప్రకటన చేసే ముందే అసంతృప్తి లేకుండా వారందరినీ కూడా పిలిచి బుజ్జగించి వారితో మాట్లాడిన తరువాత ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మీ యొక్క సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటాం అనేది వారికి స్వయంగా పార్టీ అధిష్టానము పార్టీ పెద్దలందరూ వివరించిన తర్వాత ఈ మార్పుల కార్యక్రమం చేపట్టారు. మొదటి విడతలో 11 మందిని సమన్వయకర్తలు మార్చారు. ఆ తర్వాత ఈరోజు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు మరొక 11 మంది జాబితాను కూడా ప్రకటించడానికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ భీమవరం పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. అయితే కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఆయనతో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో సీఎం భేటీ ముగిసిన తర్వాత మళ్ళీ కసరత్తు ప్రారంభించనున్నారు. ఈ రాత్రికి 11 మంది జాబితా. ఈ 11 మంది కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జీల మార్పు మీద ఈరోజు ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మొత్తంగా అంటే ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి 11 మంది కాకుండా మొత్తంగా ఒక 35 స్థానాల మీద సంబంధించి అయితే ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఒకవేళ 11 మంది అభ్యర్థులను ప్రకటిస్తే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిగిలినటువంటి వారి జాబితాను కూడా ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 1వ తేదీ నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమంలో వీరందరినీ కూడా కొత్త ఇన్ఛార్జీలను భాగస్వామ్యం చేసే విధంగా కూడా పార్టీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు ప్రకటించే వారిలో ఇప్పటికే సీఎం ఆఫీస్కి పిలిచి మాట్లాడినటువంటి వారందరూ కూడా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట, పిఠాపురం, పి గన్నవరము, అమలాపురము, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్తో పాటుగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి రాయదుర్గం, అలాగే కళ్యాణ్ దుర్గం. అంటే మొదటి నుంచి కూడా మొదటి జాబితాను ప్రకటించినప్పటి నుంచే కూడా స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం చెప్పారు. ఎక్కడైతే అభ్యర్థులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో పాజిటివ్ సెన్స్ ఎక్కడైతే లేదు, అంటే వారి మీద ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అటువంటి వారిని మారుస్తున్నాము. పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటటువంటి నాయకులు సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళకపోవడము, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండకపోవడం ఒక కారణం అయితే, స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఆ నియోజకవర్గానికి చెందినటువంటి పార్టీ క్యాడర్ను కలుపుకుని వెళ్ళడంతో ఫెయిల్ అయినటువంటి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా స్వయంగా సజ్జలు ప్రకటించారు. కాబట్టి ఇతరత్ర కారణాలు ఏమీ లేవు. అయితే పార్టీ నాయకులు కలుపుకుని వెళ్ళలేకపోవడము, ప్రజల్లో సరైనటువంటి పాజిటివ్ దృక్పథం లేనటువంటి వారందరినీ కూడా మారుస్తున్నాము. కొంతమందిని అయితే వేరే స్థానాలకు స్థానచలనం కల్పించడంతో పాటుగా అసలు వేరే చోటకి మార్చినా కూడా వారు ఓడిపోతారు అనుకుని సర్వేలో వచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం వారందరికీ కూడా సీటు ఇవ్వడం లేదని చెప్పి అధిష్టానం కూడా ప్రకటించింది. కాబట్టి ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఈ ఇన్ఛార్జీల మార్పు అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి 45 నుంచి 50 మంది ఇన్ఛార్జీలు ఇవాళ రేపట్లో ప్రకటించేసిన తర్వాత మరొకసారి ఫైనల్ జాబితాను జనవరి మొదటి వారంలో ఫైనల్ జాబితాను ప్రకటించడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వారిలో అంటే మళ్ళీ సీఎం క్యాంపస్కి ఈరోజు చాలా మంది వచ్చారు. వారిలో కొంతమంది ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఉదయభాను కానీ, విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఈ ముగ్గురు మాత్రము మేము తాడేపల్లి నుంచి పిలుపు వచ్చి రాలేదు, వేరే కారణాలతో ఇక్కడికి వచ్చామని కూడా చెప్తున్నారు. సీఎం ఆఫీసులో కలిసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా అయితే ఈరోజు రెండో జాబితాను 11 మందితో రెండో జాబితాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించడానికి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి మీద ఈరోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి రేపు ఉదయం మిగిలినటువంటి అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా 1-6 మిగిలిపోతే ఒక 5-6 స్థానాలకు సంబంధించి జనవరి మొదటి వారంలో 2వ తారీఖు తర్వాత ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వీరందరినీ కూడా జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి పంపించి ప్రజల్లోకి కొత్త ఇన్ఛార్జీలను పరిచయం చేసుకోవడంతో పాటుగా రాబోయే ఎన్నికలకు సంబంధించి వారందరినీ కూడా ప్రజలను కలుపుకుని వెళ్ళడము, సంక్షేమ పథకాల యొక్క చెక్కులను
పూర్తిగా కొత్త ఇన్ఛార్జీలతోటి ప్రజలకు అందించడం ద్వారా ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది, కొత్త అభ్యర్థుల మీద ఒక నమ్మకం కూడా ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 31వ తేదీ లోపల ఈ సమన్వయకర్తలందరినీ కూడా మార్చే విధంగా కూడా అధిష్టానం కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో ఇప్పుడే సీఎం వచ్చారు కాబట్టి రాత్రికి 8-9 గంటల ప్రాంతంలో రెండో విడత ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడే సీఎం దగ్గరికి వెళ్ళారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఈ లిస్టును సెకండ్ లిస్టును అఫీషియల్ గా ప్రకటించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ ఎంపీ రావు. ఇక అయోధ్య రామ మందిర గర్భగుడిలో ఉంచాల్సిన విగ్రహం ఏది అనే సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది. 5 ఏళ్ల బాలుడి రూపంలోని బాలరాముడి రూపం రామ్లల్లా విగ్రహం చెక్కడానికి 3 ప్రముఖ శిల్పులు శ్రమించారు. ఈ 3 బాలరాముడి శిల్పాల్లో ఒకదానిని మాత్రమే ఖరారు చేయనుంది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ వాసుదేవ్ కామత్ విగ్రహ నమూనా రూపొందించి శిల్పులకిచ్చారు. ఇక బాలరాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్న 3 శిల్పులు కర్ణాటకకు చెందిన గణేష్ భట్, రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ, మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్. సాధారణంగా విగ్రహాల తయారీలో శ్యామశిలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కర్ణాటక వాసి గణేష్ భట్ శ్యామశిలతోనే విగ్రహం తయారీని ముగించారు. రాజస్థాన్ శిల్పి సత్యనారాయణ మాత్రం మకరానా మార్బుల్తో విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి విగ్రహ తయారీ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు 3 విగ్రహాల్లో అయోధ్య రామాలయంలో కొలువుదీరే అదృష్టం ఏ విగ్రహానికి దక్కుతుంది అనేది సస్పెన్స్. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు ఢిల్లీ నుండి లైవ్ ద్వారా. మహాత్మా, 3 విభిన్నమైన రామ్లల్లా విగ్రహాల్ని తయారు చేశారు. అయితే ఓటింగ్ ద్వారా మాత్రమే రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించే విగ్రహాన్ని ఎన్నుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఓటింగ్ ఎప్పుడు జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ అందుకోసమే ఈరోజు రామ్ మందిర్ ట్రస్ట్కి సంబంధించిన నేతలు అటు నృపేంద్ర మిశ్రా, సంపత్ రాయ్ తదితర వాళ్ళంతా కూడా ఈ 3 విగ్రహాలను పరిశీలించారు. వాటిని ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్లో పొందుపరిచి తద్వారా పబ్లిక్ ఓట్ని తీసుకుంటారు. ఆ 3 మెజారిటీ ఓటు ఎవరి వైపు ఏ విగ్రహానికైతే వస్తుందో ఆ విగ్రహాన్ని ఆలయ ప్రధాన గర్భాలయంలో దాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. అలాగని మిగతా 2 విగ్రహాలని వదిలేయరు. వాటిని కూడా ఆలయ ప్రాంగణంలోనే మరొక చోట ప్రతిష్ఠించనున్నట్టుగా ఆలయ వర్గాలు, ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే 3 ఈ ఓటింగ్ ద్వారా, ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఏ విగ్రహానికి ఎక్కువ ఓట్లు వస్తే అది గర్భాలయానికి చేరుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఓటింగ్తో పాటుగా వివిధ సాధు సంతుల అభిప్రాయాల్ని తీసుకుంటారు. వారితో పాటు ఇంకా మరికొంతమంది అంటే ఈ డిజైన్ హెరిటేజ్ నిపుణులు, ఆర్కిటెక్ట్లు వారి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇకపోతే జనవరి 22న ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అభిజిత్ ముహూర్తం 84 సెకండ్ల పాటు మాత్రమే ఉంటుంది. ఆ ముహూర్తంలోనే ఈ రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. కానీ వారం రోజుల ముందు నుంచే పూజాది కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతున్నాయి. జనవరి 16 నుంచే పూజా కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞ యాగాదులన్నీ వరుసగా జరుగుతాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతుంది ఈ రామ్లల్లా విగ్రహం. దేశంలోని ఇతర రామాలయాలన్నిటికంటే కూడా ఇది చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. ఎందుకంటే రాముడు జన్మించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ రాముడు బాలరాముడి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. మిగతా చోట్లంతా కూడా పెద్దగా ఉన్న రాముడే మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. కానీ రామ జన్మభూమి ఆలయంలో మాత్రం రామ్లల్లా విగ్రహం, రామ్లల్లా అంటే శిశువు రూపంలో, బాలుడు రూపంలో ఉన్న రాముడు అనే అర్థం. ఆ రామ్లల్లా విగ్రహం ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఆన్లైన్ పోర్టల్ ఓటింగ్ ద్వారా మనకి ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పటిదాకా ఆ విగ్రహాలు ఎలా చెక్కుతున్నారు ఏంటి అన్నది కూడా బయటికి రాకుండా చాలా గోప్యంగా ఉంచారు. ఆ రూపురేఖలు ఏవి కూడా బయటికి తెలియకుండా ఉంచారు. ఇప్పుడు ఆన్లైన్ ఓటింగ్లో పెట్టేటప్పుడు ఆ 3 డిజైన్లు కూడా పబ్లిక్ ముందుకు వస్తాయి. వాటిలో పబ్లిక్ ఏ విగ్రహానికి ఎక్కువ ఓటింగ్ వేస్తే ఆ విగ్రహం గర్భాలయానికి చేరుకుంటుంది. ఎస్ మహాత్మా, ఇక రేపు అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ని ప్రారంభించబోతున్నారు. 15,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేయబోతున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను సీఎం యోగి పరిశీలించారు. హనుమాన్ ఘడి ఆలయంలో యోగి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అయోధ్యలో శనివారం కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధాని మోదీ రేపు అయోధ్యలో పర్యటిస్తారు. 15,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వచ్చే నెల 22వ తేదీన అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను, ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. దేశం నలుమూలల నుండి ప్రతిరోజు 20 రైళ్లు నడిచేలా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయోధ్య రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించారు.
అయోధ్య నుంచి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు నడుస్తాయి. ఇది ఈ రోజు 585. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.